వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాము. ఈ వీడియోలో ఏపీ ఐసెట్ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా అనలిటికల్ ఎబిలిటీలో డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే దత్తాంశ విశ్లేషణ గురించి మనం తెలుసుకుందాము. ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్లో మనకి డేటాని టేబులర్ ఫామ్లో కానీ లేదా పై చార్ట్లో కానీ లేదా బార్ గ్రాఫ్స్లో కానీ లేదా వెన్ డయాగ్రామ్స్లో కానీ ఇస్తూ ఉంటారు. అలా డేటాను ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇవి చాలా తేలికైనటువంటి ప్రశ్నలు. మనకి ఐసెట్ పరీక్షలో 10 నుండి 15 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. డేటా ఇంటర్ప్రిటేషన్ లేదా డేటా అనాలసిస్ నుంచి 10 to 15 మార్క్స్ మనకి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దాంట్లోనూ 5 ప్రశ్నలు కానీ లేదా 3 ప్రశ్నలు కానీ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా 10 నుంచి 15 మార్కులు మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఈజీగా వస్తాయి. దీనికి పెద్ద ఫార్ములాస్ గుర్తుపెట్టుకునేటువంటి టెక్నిక్స్ ఏమి ఉండవు. ఇచ్చినటువంటి డేటాను అనలైజ్ చేసి ఆ డేటాలో నుంచే మనకు ఆన్సర్ వస్తుంది. మనకు వేరే కొత్తగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే డేటా ఇస్తాడో అదే డేటాలో మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయవలసి వస్తుంది. డేటా అనేది మనకి టేబుల్ ద్వారా ఇస్తాడు, అంటే పట్టిక రూపంలో ఇస్తాడు, లేదా పై చార్ట్ రూపంలో మనకి డేటా వచ్చే అవకాశం ఉంది, లేదా బార్ డయాగ్రామ్స్లో డేటా ఇస్తాడు, బార్ చార్ట్స్, లేదా వెన్ డయాగ్రామ్స్, వెన్ చిత్రాలు అంటాం కదా, వెన్ డయాగ్రామ్స్లో అయినా మనకి డేటా ఇస్తాడు. ఈ డేటాను మనము అనలైజ్ చేసి కావాల్సినటువంటి ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియోలో నేను ఈ మోడల్స్కి సంబంధించిన ఒక్కొక్క ప్రాబ్లమ్స్ చేయిస్తూ అలాగే మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చాను. వాటిని మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ముందుగా మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. సో ఇక్కడ డేటాని మనకు ఒక టేబుల్లో ఇచ్చారు. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్టీస్ ఎక్స్, వై, జెడ్, ఏ, బి టు ద స్టేట్ అసెంబ్లీ. సో ఈ టేబుల్లో మనకేమి ఇచ్చారంటే ఎక్స్, వై, జెడ్, ఏ, బి అనేటువంటివి 5 పార్టీస్, పొలిటికల్ పార్టీస్ స్టేట్ అసెంబ్లీకి ఎలక్ట్ అయినటువంటి నెంబర్స్ ఇచ్చారు అక్కడ. సో దీన్ని స్టడీ చేసి మనం ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాయమని అడుగుతున్నారు. సో ఇక్కడ ఒక్కసారి మనము టేబుల్ పరిశీలిస్తే మనకి ఇయర్స్ ఇచ్చారు పైన 70 నుంచి 1995 వరకు. ప్రతి 5 ఇయర్స్కి ఎలక్షన్స్ జరిగితే అందులో వచ్చినటువంటి మెంబర్స్. సో ఎక్స్ పార్టీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వై పార్టీలో ఎంతమంది ఎలక్ట్ అయ్యారు, జెడ్ పార్టీలో ఎంతమంది ఎలక్ట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని మనం ఈ టేబుల్ ద్వారా గమనించవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి బిట్స్ ఏమున్నాయో మనం ఊరికే టేబుల్ చూద్దాం. దీంట్లో మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. మనల్ని ఏదైతే క్వశ్చన్ అడుగుతాడో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ డిడ్ పార్టీ వై గెట్ ఇన్ 1990? సో ఇచ్చినటువంటి ప్రశ్నలో 1990 సంవత్సరంలో వై అనేటువంటి పార్టీ మొత్తం ఓటుల్లో ఎంత పర్సెంటేజ్ సీట్స్ గెలుచుకుంది అని. ఎంత పర్సెంటేజ్ సీట్స్ గెలుచుకుంది అంటే మనకి టోటల్ సీట్స్ కావాలి. చూడండి, ఇప్పుడు 1990 ఉంది కదా, ఇది మనం అంతా ఫస్ట్ వై గెలుచుకున్నటువంటి సీట్ల సంఖ్య ఎంత అంటే 224. సో 224ని టోటల్ సీట్స్తో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి పర్సెంటేజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, 5, 4, 9, 10, 15, సో 20. సో ఇక్కడ 2, 5, 7, 10, 15, 2 + 1 3. సో టోటల్ సీట్స్ 350. వై పార్టీ గెలుచుకున్నటువంటి సీట్స్ 224. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత అవుతుందంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 224/350 × 100. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి కావాల్సినటువంటి పర్సంటేజ్ వస్తుంది. సో 2240 డివైడెడ్ బై 35.
2 10 టైమ్స్ పోతుంది. 4 0 140 అంటే 4 టైమ్స్ పోతుంది is 0. సో టోటల్ పర్సెంటేజ్ ఎంత అంటే 64%. మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ డిడ్ ద పార్టీ ఏ గెయిన్ 1995 ఓవర్ ద ప్రీవియస్ ఎలక్షన్? అంటే ఏ అనేటువంటి పార్టీ ఎంత పర్సెంటేజ్ గ్రోత్ ఇంక్రీజ్ అయినాయి అంటే 1995 అంటే ప్రీవియస్ ఎలక్షన్ 1990లో జరిగింది. సో 1990తో పోల్చుకుంటే 95లో పార్టీ ఏ అనేది ఎన్ని సీట్లు ఎక్కువ గెలుచుకుంది అని. సీట్లు అనడం కంటే ఇక్కడ పర్సెంటేజ్ అడిగాడు. సో కాబట్టి మళ్ళీ మనం టేబుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో పార్టీ ఏ సో 90లో గెలుచుకున్నటువంటి సీట్లు 25 సీట్లు గెలుచుకుంది. 96లో గెలుచుకున్నటువంటి సీట్లు 36. డిఫరెన్స్ ఎంత అండి? 11. ఇక్కడ దేన్ని బేస్ ఇయర్ ఏది తీసుకోమన్నాడు చూడండి. 1995 ఓవర్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ అంటే ఇక్కడ బేస్ ఇయర్ 1990. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? 11 వచ్చింది. సో కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే 36 - 25 బై బేస్ ఇయర్ 90 కాబట్టి ఇంటూ 25 ఇంటూ 100. సో ఇది 11/25 ఇంటూ 100. 25 4 టైమ్స్ పోతుంది. సో 11 × 4 44. సో ఆన్సర్ ఈజ్ 44. అంటే 90తో పోల్చుకుంటే 95లో 44% ఆఫ్ సీట్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట. సో మొత్తం అన్ని ఎలక్షన్స్ చూసుకుంటే హౌ మెనీ మోర్ సీట్స్ డిడ్ ద పార్టీ ఏ గెట్స్ ఓవర్ ద పార్టీ బి ఇన్ ఆల్ ఎలక్షన్స్ పుట్ టుగెదర్? అంటే పార్టీ ఏ అంటే అన్ని ఎలక్షన్స్లోనూ పార్టీ ఏకి ఎన్ని సీట్లు వచ్చినాయి, పార్టీ బికి ఎన్ని సీట్లు వచ్చినాయి, వాటి మధ్య డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ కావాలంటే మనం ఏం చేయాలంటే టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ మనం టేబులర్ ఫామ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఏ పార్టీకి వచ్చినటువంటి సీట్లెన్నో మనం ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే బి పార్టీకి వచ్చినటువంటి సీట్లెన్నో ఫైండ్ అవుట్ చేసి వాటి డిఫరెన్స్ కనుక్కోవాలి. పర్సెంటేజ్ అడగలేదు మనకి, ఓన్లీ డిఫరెన్స్ అడిగాడు. సో ఏ పార్టీకి వచ్చినటువంటి మనం యాడ్ చేసుకుందాము. సో ఇక్కడ 5 0 ఉంది, 0 0 మళ్ళీ 5 10 10 + 6 16 అవుతుంది. అంటే టోటల్ మనకి ఎంత వస్తుంది అంటే 16 1 ఉంది. సో 4 9 13 15 17 + 3 20. సో ఏ పార్టీ గెలుచుకున్నటువంటి సీట్లు ఎంత అంటే 206 సీట్లు అండి. తర్వాత 5 + 10 అంటే 0 1 2 3 4 5 8 11 12. సో బి పార్టీ గెలుచుకున్నటువంటి సీట్లు 120, ఏ పార్టీ గెలుచుకున్నటువంటి సీట్లు 206 కాబట్టి 206లోంచి 120 తీసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో టోటల్ సీట్స్ గెయిన్డ్ బై ఏ, టోటల్ సీట్స్ ఎలక్టెడ్ బై బి ఫర్ ఆల్ పీరియడ్. సో మనం ఏమడుగుతున్నాడు? డిఫరెన్స్ అడుగుతున్నాడు. జస్ట్ సింపుల్గా ఏ - బి చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 86. సో 86 సీట్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి 86 అనేది ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రకంగా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో టేబులర్ ఫామ్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఇన్ మిలియన్ టన్స్ ఆఫ్ 4 మేజర్ స్టేట్స్. ఇక్కడ ఏబిసిడి అనేవి స్టేట్స్. ఈ 4 స్టేట్స్ కూడా గోధుమలు ప్రొడక్షన్ గురించి అంటే గోధుమల ఉత్పత్తి గురించి ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ కూడా మిలియన్ టన్స్లో ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనము రోస్లో కాలమ్స్లో ఏమున్నాయో చూడాలి. ఇక్కడ ఇయర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి? 2014 నుంచి 2018 వరకు ఉన్నాయి, వరుసగా ఉన్నాయి. అలాగే 4 స్టేట్స్ ఇచ్చారు. సో ఈ డేటా గురించి మనం క్వశ్చన్ చదివిన తర్వాత అప్పుడు చూద్దాం. సో ఇన్ 2017 the states each of which have produced more than 20% of the total production of that year. సో ఈ ప్రశ్న ఒకసారి మనం గమనిస్తే 2017వ సంవత్సరంలో ఏ రాష్ట్రాలు ఆ సంవత్సరం మొత్తం ఉత్పత్తి కంటే 20% కంటే ఎక్కువ ఉత్పత్తి చేశాయి అని. అంటే ముందుగా 2017లో మనము టోటల్ ప్రొడక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి.
చేసిన తర్వాత దాంట్లో 20% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. 20% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే 20% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఫైండ్ అవుట్ చేస్తామో ఆ వాల్యూ కంటే ఎక్కువ గ్రోత్ ఉన్నటువంటి స్టేట్స్ని మనము ఐడెంటిఫై చేస్తాము. సో ఫస్ట్ మనం 2017 సంవత్సరానికి వెళ్దాము. 2017 సంవత్సరంలో యాడ్ చేయండి. టోటల్ ప్రొడక్షన్ కావాలి మనకి. సో 10, 5, 17, 1, 10, 9, 10, 11, 17, సో 25 వస్తుంది. 4, 5, 6, 7, 8, 9, 10, 11, సో 1157. సో ఈ 1157 అనేది టోటల్ ప్రొడక్షన్ మనం ఫైండ్ అవుట్ చేసాము. ఈ 1157లో నాకు 20% కావాలి. 1157 ఇంటూ 20/100. 1157 ఇంటూ 20/100. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది? ఆన్సర్ చూడండి, 231.4 వస్తుంది. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 231.4 వస్తుంది. సో ఈ 231 కంటే హయ్యెస్ట్ వచ్చినటువంటివి ఏ స్టేట్స్ 231 మిలియన్ టన్స్ కంటే ఎక్కువ పండించినాయో చూద్దాం 2017లో. సో ఏ 295, బి 315, సి 267, డి 280. సో ఏదైనా సరే అన్ని 231 కంటే ఎక్కువే ఉన్నాయి కాబట్టి 4 స్టేట్స్ కూడా మోర్ దాన్ 20% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ క్రాప్ని ప్రొడ్యూస్ చేసాయి. సో కాబట్టి ఏబిసిడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ద స్టేట్స్ విచ్ హ్యాస్ రిజిస్టర్డ్ హైయెస్ట్ గ్రోత్ పర్సంటేజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఇన్ ద గివెన్ పీరియడ్. అంటే ఇచ్చినటువంటి పీరియడ్లో ఏ స్టేట్కి హైయెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది అని. సో సింపుల్గా దీనికోసం మనం ఏం కష్టపడక్కర్లేదు. మొత్తం ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేసి వీటిలో ఏది హైయెస్ట్ వస్తుందో ఆ స్టేట్ని మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏని కనుక యాడ్ చేస్తే మనకి మొత్తం 5 యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు మనకి 1454 వస్తుంది. బీని యాడ్ చేస్తే 1470 వస్తుంది టోటలు. సీని యాడ్ చేస్తే 1302, 1277. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 200 కదా. సో 2, 4, 7, 9, 12 అంటే 1200 వస్తుంది మనకి. 100s ప్లేస్లో ఉంది కాబట్టి. తర్వాత 4 + 7 11, 12, 21, 23. సో 23 ఇంటూ 10 230 అవుతుంది. 10s ప్లేస్లో ఉంది కాబట్టి. తర్వాత 8 + 5 13, 14, 15, 16 + 8 24. 24 ఇంటూ 1 సో యూనిట్స్ ప్లేస్లోనే ఉంటుంది 24. మనం యాడ్ చేసుకుంటే 4, 5, 4, 1. సో 1454 ఈ రకంగా వస్తుంది. సో ఎడిషన్ ఇలా వచ్చినప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. అలాగే బీ కూడా అంతే. 2, 4, 7, సో 1300 వస్తుంది. తర్వాత 3 + 8 11, 12, 13, 14. 14 అంటే 140. 3 + 5 8, 8 + 7 15, 20, 25. సో 5, 6, 4. సో 1465 1465 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటే సో 2, 4, 5, 6, 7, 8, 9, 10. సో 1000 వస్తుంది. 6 + 4 10, 15, 21 + 8 29 means 290. 7, 8, 11, 12. సో 2, 10, 1, 3. సో 1302.
అలాగే ఇక్కడ కూడా మనం యాడ్ చేస్తే 1277 వస్తుంది. సో వీటిలో హైయెస్ట్ ఏదంటే 1465. సో బి స్టేట్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బి స్టేట్కి టోటల్ ప్రొడక్షన్లో హైయెస్ట్ ఉంది కాబట్టి సో ఇట్ హ్యాస్ 1465 మిలియన్ టన్స్ చేసింది కాబట్టి బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ వీట్ బై స్టేట్ డి కరెక్టెడ్ టు 2 decimal ప్లేసెస్ ఇన్ ద ఇయర్ 2017 ఓవర్ ద ఇయర్ 2015 ఈజ్. ఇక్కడ 2017వ సంవత్సరాన్ని 2015వ సంవత్సరంతో పోల్చమంటున్నాడు. బేస్ ఇయర్ 2015 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో 2017లో డి ఎంత ఉత్పత్తి చేసిందంటే 280, 2015లోనేమో 228. సో ఈ రెండు మనకు కావాలి. సో ఇక్కడ బేస్ ఇయర్ 2015, ఆ సంవత్సరం డి ప్రొడక్ట్ చేసిన ప్రొడక్ట్ 228. సో ప్రజెంట్ ఇయర్ 2017 ఆర్ 280 మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 280 - 228 బై బేస్ ఇయర్. చూడండి బేస్ ఇయర్ ఏది 2015 కాబట్టి బై 228 ఇంటూ 100 అవుతుంది. 280 - 228 52 వస్తుంది మనకి. సో 52 ఇంటూ 100 బై 228. సో మనకి 22.8 వస్తుంది. 22.8 అంటే 22.8కి దగ్గరగా ఉన్నటువంటి నెంబర్ అయితే 22.81. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రకంగా మనకి టేబులర్ ఫార్మ్స్ కానీ, బార్ డయాగ్రామ్స్ ఇచ్చిన, లైన్ గ్రాఫ్స్ ఇచ్చిన డేటాని ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. వితౌట్ ఎనీ ఫార్ములా ఉన్న డేటాని ఆధారంగానే మనం వీటికి ఆన్సర్స్ని గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ బిట్ ఒకటి ఇచ్చాను చూడండి. మనకి ఇచ్చిన ద గివెన్ ఫాలోయింగ్ టేబుల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 100 స్టూడెంట్స్ ఇన్ 2 పేపర్స్ ఇన్ మ్యాథమెటిక్స్లో 2 పేపర్లో 100 స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి మార్కులు ఇవి. సో ఈ మార్కులను మీరు గమనించి ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సో 40 కంటే ఎక్కువ, 30 కంటే ఎక్కువ, 20 కంటే ఎక్కువ, 10 కంటే ఎక్కువ అని మార్క్స్ ఇచ్చారు. పేపర్ 1, పేపర్ 2 రెండిట్లోనూ మనం మార్క్స్ చూడగలుగుతున్నాం 1, 2 అని. సో వీటికి సంబంధించి మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ మీరు కామెంట్ సెక్షన్స్లో పోస్ట్ చేయండి. హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్డ్ లెస్ దాన్ 40% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. 40% మార్కుల కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కావాలని అడుగుతున్నారు. సో 50 మార్కులకి 40% అంటే 20 మార్కులు. సో 20 బిలో వచ్చిన వాళ్ళు మనకు ఆన్సర్ అవుతుంది. బిలో 20 వచ్చిన వాళ్ళు. అలాగే ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్టైన్ 60% అండ్ అబవ్ ఇన్ పేపర్ 2 ఓవర్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ అబ్టైన్ 40% అండ్ అబవ్ ఇన్ అగ్రిగేట్ ఇన్ దట్ పేపర్ ఈజ్. సో 60% అలాగే 40% ఆ విద్యార్థుల మధ్య శాతం అడుగుతున్నారు డిఫరెన్సు. సో 60% అబవ్ వచ్చిన వాళ్ళు, 40% అబవ్ వచ్చిన వాళ్ళు తీసుకొని వాళ్ళ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. అలాగే హౌ మెనీ స్టూడెంట్స్ విల్ పాస్ ఇఫ్ దెర్ ఈస్ కంపల్సరీ పాసింగ్ మినిమం 40% మార్క్స్ ఇన్ పేపర్ 1. 40% మార్క్స్ అంటే మనకు కనీసం 20 మార్కులు వచ్చి ఉండాలి. సో 20 పైన ఉన్న వాళ్ళందరూ పాస్ అవుతారు కాబట్టి 20 పైన ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూసుకొని సో ఆ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనము ఆన్సర్ రాసేయచ్చు. నెక్స్ట్ పై చార్ట్ మీద మనకి లెక్కలు ఉంటాయి. పై చార్ట్ మీద లెక్కలకి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే పై చార్ట్ మీద మనము డేటాని సర్కిల్ రూపంలో రిప్రజెంట్ చేస్తాము. సో సర్కిల్ అంటే మనకి అందులో టోటల్ యాంగిల్స్ 360 degrees అని తెలుసు. సో వాట్ ఐఎమ్ డ్రాయింగ్ ఈజ్ సెక్టార్. దీన్ని సెక్టార్ అంటాం మనము. ఈ సెక్టార్లో ఒక నిర్దిష్టమైన సెక్టార్స్గా మనం సర్కిల్ని డివైడ్ చేయొచ్చు. ఎన్ని సెక్టార్స్ కింద డివైడ్ చేయొచ్చు. సో ప్రతి సెక్టార్లో మనం అనుకున్నటువంటి డేటా ఉంటుంది. సో ఆ డేటా ఆధారంగా మనము ఆన్సర్స్ సాల్వ్ చేయవలసి ఉంటుంది క్వశ్చన్స్ని. ఇక్కడ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు. ఒకటి సమ్ ఆఫ్ ద యాంగిల్స్. సో టోటల్ యాంగిల్ ఎంత అంటే సర్కిల్ కాబట్టి మొత్తం యాంగిల్ 360 degrees ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే సెంట్రల్ యాంగిల్ అంటే ఈచ్ కాంపోనెంట్ సెక్టార్ యాంగిల్ కనుక ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూ ఆఫ్ ది కాంపోనెంట్ బై టోటల్ వాల్యూ ఇంటూ 360. ఈ ఫార్ములా ద్వారా మనము సెంట్రల్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసేదానికి అవకాశం ఉంది.
సో వాల్యూ ఆఫ్ ది కాంపోనెంట్ అంటే ఈ కాంపోనెంట్లో మనం ఎన్ని డిగ్రీలు ఇచ్చాము అనేది ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ పర్సన్ మంత్లీ ఇన్కమ్ ఆన్ డిఫరెంట్ హెడ్స్ ABCDEF బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద పై చార్ట్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఖర్చులు మంత్లీ ఇన్కమ్ ఇచ్చారు. సో ABCDEF అనేది. సో దీన్ని బట్టి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనము క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ పై చార్ట్లో ఒక్కసారి కనుక మీరు గమనించగలిగితే అందులో మనకు అన్ని డిగ్రీస్ ఇచ్చేస్తాడు. A 100 degrees, B 70 degrees. చూడండి, A 100 degrees, B 70 degrees, C 95 degrees, D ఇవ్వలేదు, E 30 degrees, F 40 degrees. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 360 రావాలి డీతో సహా. డి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇవన్నీ యాడ్ చేసి 360లో తీసేస్తే మనకి డి యొక్క యాంగిల్ వస్తుంది. సో టోటల్గా మనకి యాడ్ చేస్తే 335 వస్తుంది. 360లోంచి తీసేస్తే మనకి 25 వస్తుంది. సో కాబట్టి డి యొక్క యాంగిల్ ఎంత అంటే 25. సో ఇది కూడా మనము ఐడెంటిఫై చేసాము. డి యొక్క యాంగిల్ కూడా మనకు కావాలి. సో ఇక్కడ దీని మీద ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ హెడ్ డి ఈజ్ 43,320, దెన్ అమౌంట్ ఇన్ రూపీస్ దట్ హ్యాస్ స్పెంట్ ఆన్ హెడ్ ఈ ఈజ్. అంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఇచ్చాడు డి ఆధారంగా 43,320 రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ డి హెడ్ కింద. అయితే ఈ అనేటువంటి హెడ్ కింద అతను ఎంత ఖర్చు పెట్టుంటాడని అడుగుతున్నారు. సో వెరీ సింపుల్ ఇది ప్రాబ్లము, మనకి ఈజీగా సాల్వ్ చేసేదానికి అవకాశం ఉంది. ఇక్కడ డి అంటే మనకి ఎంత యాంగిల్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, 25 degrees. కానీ ఈ అంటే ఎంత మనకి 30 degrees. సో మనకి ఈ వాల్యూ కావాలి. అంటే 25 degreesకి 43,320 అయితే 30 degreesకి ఎంత అవుతుంది? సింపుల్గా దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 43,320 × 30/25. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 51,984 రూపాయలు అవుతుంది. ఆ ఆప్షన్ మనకి బిలో కనిపిస్తుంది. సో కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే యాంగిల్స్ పోల్చుకుని మనము ఈజీగా ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ద పర్సంటేజ్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ ఇన్కమ్ స్పెంట్ ఆన్ హెడ్ డి కరెక్టెడ్ టు 2 decimals. అంటే డి మీద ఖర్చు పెట్టినటువంటి మొత్తం ఎంతైతే ఉందో దానికి పర్సంటేజ్ కావాలంట. సో మనకు కావాల్సింది ఏంటంటే డీకి యాంగిల్ 25 degrees ఉంది. టోటల్ యాంగిల్స్ ఎంత 360. సో 360లో 25 ఎంత పర్సంటేజో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కావాల్సినటువంటి రిక్వైర్డ్ పర్సంటేజ్ 25/360 × 100. 25/360 × 100. సో దీన్ని సాల్వ్ చేస్తే 6.94 వస్తుంది. 2 decimal places దాకా సాల్వ్ చేస్తే. సో మనకు 6.94 ఆప్షన్ డీలో ఉంది. సో కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం మనకు కావాల్సినటువంటి వాల్యూని టోటల్ యాంగిల్తో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా చూడండి, ఈ ప్రాబ్లంలో మనకి ఇన్కమ్ ఇచ్చేశారు. ఇన్కమ్ ఎంత అంటే 93,240 రూపాయలు కనుక ఇన్కమ్ వస్తే బి హెడ్ కింద ఎంత అమౌంట్ మనకి ఖర్చు పెట్టారనేటువంటి విషయం అడుగుతున్నారు. సో ఇన్కమ్ 93,240 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. బి హెడ్ కింద బి యొక్క యాంగిల్ ఎంతో చూడండి. బి యొక్క యాంగిల్ ఎంత 70. సో బి యొక్క యాంగిల్ కాబట్టి మనం ఇక్కడ 70 వేసుకుందాం. నాకు ఈ అమౌంట్ ఎంతో కావాలి. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ 93,240 × 70/360.
సో దీన్ని మనం సాల్వ్ కనుక చేస్తే 18,130 రూపాయలు అని వస్తుంది. 18,130 రూపాయలు. సో ఇది మనకి ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అలాగే ఇఫ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ హెడ్స్ ఏ అండ్ సి టుగెదర్ ఇన్ దట్ మంత్ ఈజ్ 60,450, దెన్ ద అమౌంట్ ఇన్ స్పెంట్ ఆన్ హెడ్ బి ఇన్ దట్ మంత్ ఈజ్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏసి కలిపి, అంటే ఆన్సర్లో మనకి ఏ మరియు సి కలిపి 60,450 రూపాయలు. అంటే టోటల్ యాంగిల్ ఎంత అయింది? ఏ వచ్చేపాటికి 100, సి వచ్చేటప్పటికి 95, కాబట్టి 60,450 రూపాయలు 195కి సమానంగా ఉంటాయి. సో మనకి బి కావాలి. బి యొక్క కోణం 70 డిగ్రీలు కాబట్టి సో 70 డిగ్రీల దగ్గర మనకు కావాల్సిన అమౌంట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయాలంటే 60 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 450 ఇంటూ 70/195. సో మనం సాల్వ్ చేస్తే 21,700 రూపాయలు వస్తుంది. సో 21,700 రూపాయలు అంటే ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే చూడండి, ఇఫ్ ద పర్సన్ స్పెంట్ ఆన్ హెడ్ ఈ ఈజ్ 11,520 ఇన్ ఎ మంత్, దెన్ అమౌంట్ స్పెంట్ ఆన్ హెడ్ సి ఇన్ దట్ అమౌంట్ ఈజ్. సో చూడండి ఇక్కడ కూడా అంతే, ఇది సింపుల్ ప్రాబ్లమే. ఈ హెడ్ కింద కొన్నట్టు స్పెండ్ చేసిన అమౌంట్ 11,520 రూపాయలు అయితే సి హెడ్ కింద ఎంత అమౌంట్ అని అడుగుతున్నాడు. సి ఈ అనేది యాంగిల్ ఏ 30 కాబట్టి సి 95 కాబట్టి సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత కావాలంటే మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 1520 ఇంటూ 95/30. దీన్ని సాల్వ్ చేస్తే 36,480 రూపాయలు వస్తుంది. సో 36,480 అనేది ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇట్లాంటిదే ఇంకొక మోడల్ పై చార్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఇచ్చిన పటంలో ఇన్ ద ఫాలోయింగ్ పై చార్ట్ పీపుల్ ఇన్ ద వేరియస్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ ఎ టౌన్ ఆర్ గివెన్. ద టోటల్ పాపులేషన్ ఇస్ 3 lakhs. స్టడీ దిస్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో మనకి టోటల్ పాపులేషన్ 3 lakhs అని ఇచ్చేశారు. ఈ 3 lakhs 360 డిగ్రీస్కి సమానం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ డేటాని ఏం చూడాల్సిన పని లేదు, డైరెక్ట్గా క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివిన తర్వాత మనకు కావాల్సిన డేటా చూద్దాం. సో పీపుల్ ఆఫ్ 40 to 60 years ఏజ్ గ్రూప్ ఆర్ లెస్ దాన్ దోస్ ఇన్ 25 to 40 years ఏజ్ గ్రూప్. సో ఇక్కడ మనకి 40 నుంచి 60 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, అంటే 40 to 60 years ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు 25 నుంచి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. పాపులేషన్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి 40 to 60 years అంటే మనకి యాంగిల్ ఎంత ఇచ్చాడండి? 96 ఇచ్చాడు. 25 to 40 అంటే 108 ఇచ్చాడు. సో దిస్ ఈజ్ 96 degrees, దిస్ ఈజ్ 108 degrees. వీటి మధ్య డిఫరెన్స్ ఉంది. సో 108 మైనస్ 96 మనం కనుక చేసినట్టయితే మనకి 12 డిగ్రీలు వస్తుంది. సో 12 degrees డిఫరెన్స్ ఉంది. సో టోటల్గా 3 lakhsలో 12 degrees అంటే ఎంతో మనం ఐడెంటిఫై చేస్తే 3 lakhsలో మనకి 12 degrees ఎంతో మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం మనము 3 lakhs అంటే 360 అని. 3 lakhs అంటే 360 degrees. నాకు 12 degreesకి ఎంతో కావాలి కాబట్టి నేనేం చేస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 lakhs ఇంటూ 12/360. ఒక 0 పోతుంది, 12 3లో పోతుంది, 3 ఒక్కసారి పోతుంది, 1 2 3 4 అంటే 10,000. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే 10,000 అవుతుంది. ఇక్కడ ఆప్షన్ సి 10,000 ఉంది కాబట్టి 10,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ లెస్ దాన్ 10 years. సో 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వ్యక్తుల పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 36 degrees ఉన్నారు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూడగానే పెట్టచ్చు 36 degrees ఉన్నారు. టోటల్ పాపులేషను 360 degrees. సో 360/36 అంటే ఎంత అవుతుంది? 10% అవుతుంది.
సో కాబట్టి 10% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని మనం సాల్వ్ చేయాల్సిన పని లేదు. 360 అంటే 3 lakhs అని, 36 degrees అంటే ఎంత అని మల్టిప్లై చేసి ఇవన్నీ ఏం చేయాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా మనకి పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 10% అని ఈజీగా చెప్పేస్తాం. అదే పాపులేషన్ అడిగితే ఖచ్చితంగా మనము సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద మినిమం ఏజ్ గ్రూప్ అండ్ మ్యాక్సిమం ఏజ్ గ్రూప్ ఆఫ్ ద టౌన్ ఈజ్. సో మినిమం ఏజ్ గ్రూప్ మ్యాక్సిమం ఏజ్ గ్రూప్ మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మినిమం రేషియో అడుగుతున్నాడు. మినిమం ఏజ్ గ్రూప్ మినిమం ఏజ్ గ్రూప్ అంటే లెస్ దాన్ 10 years అని గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం అంటే అబోవ్ 60 years. సో ఇక్కడ 36 degrees, ఇక్కడ 72 degrees. మనకి ఏం అవసరం లేదు, మ్యాక్సిమం మినిమం డిగ్రీస్ కావాలి. అంటే లెస్ దాన్ 10 years పిల్లలు అయితే 36 degrees ఉంది. సో గ్రేటర్ దాన్ 60 years అయితే 72 degrees ఉంది. సో వీటి మధ్య ఎంతమంది పీపుల్ ఉన్నారని అడుగుతున్నాడు కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 36 degrees. ఎప్పుడైతే 36 degrees వచ్చేసిందో మనకి 36 degreesకి ఎంతమంది పీపుల్ ఉంటారనేది కావాలి. సో నాకు 360 degreesకి తెలుసు, 360 degreesకి 3 lakhs. 36 degreesకి ఎంత అవుతుంది, 30,000 అవుతుంది. కావాలంటే 3 lakhs ఇంటూ 36/360. సో 100. క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 30,000 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకు 30,000 సిలో ఉంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 40 to 60 years టు దట్ ఆఫ్ దోస్ ఆఫ్ 10 years లెస్ దాన్ 10 years. సో 40 నుంచి 60 సంవత్సరాలు లెస్ దాన్ 10 years అయితే యాంగిల్ అంతా మనకి 36 degrees అని తెలుసు. 40 నుంచి 60 years అయితే యాంగిల్ ఎంత చూడండి, 96 degrees. సో మనకి రేషియో అడిగాడు. రిక్వైర్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 96/36. సో 16/6, 8/3, 2 టేబుల్ ఉంది, 8:3 ఉంది కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏజ్ గ్రూప్ 10 to 25 years అండ్ దోస్ 40 to 60 years టుగెదర్ కాన్స్టిట్యూటెడ్ టోటల్ పాపులేషన్. సో ఆ రెండు కలిపి టోటల్ పాపులేషన్లో ఎంతమంది ఉంటారని అడుగుతున్నాడు. ఇక్కడ అడిగింది మనకి 10 నుంచి 25, 40 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు. 108, 96, 108 డిగ్రీలు, 96 డిగ్రీలు రెండింటిని ఫస్ట్ యాడ్ చేయండి. ఎంత అవుతుంది, సో 204 degrees అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, సో టోటల్గా 360 degreesలో మనకి 360 degreesలో 3 lakhs పాపులేషన్ ఉన్నారు. 360 degreesలో 3 lakhs పాపులేషన్ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 10 నుంచి 25 years మధ్య వయసు గల వారి జనాభా మరియు 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల వారి జనాభా కలిసి ఏర్పడే మొత్తం జనాభా అడుగుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే యాంగిల్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 10 నుంచి 25 years అంటే మనకేమొచ్చింది, 10 నుంచి 25 years అంటే 48 degrees, 96 degrees. సో 96 + 48, సారీ ఇక్కడ 10 నుంచి 25 కాబట్టి 96 ఏమో 40 to 60, 10 నుంచి 25కి వచ్చేటప్పటికి 48 degrees. సో ఇది రాంగ్ ఆన్సర్. ఎంత వస్తుంది మనకి, 144 వస్తుంది.
సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 360 డిగ్రీస్కి 3 lakhs అయినప్పుడు పాపులేషను 144 డిగ్రీస్కి ఎంత అవుతుంది అంటే మనకు కావాల్సిన ఆన్సర్ 3 lakhs ఇంటూ 144/360. సో ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 12 టేబుల్లో పోతుంది, 3 times పోతుంది, 12 times పోతుంది. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 10,000 ఇంటూ 12 1,20,000. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ రకంగా మనము పై చార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక నేను ఇచ్చాను చూడండి, ఈ పై చార్ట్ ఒక సర్వే ఈజ్ కండక్టెడ్ ఆన్ 10,500 పీపుల్. 10,500 మంది మీద ఒక సర్వే కండక్ట్ చేశారు ఇన్ ద టౌన్ టు ఫైండ్ వేరియస్ ప్రొఫెషనల్స్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్స్. సో వేరియస్ ప్రొఫెషనల్స్, పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ అందులో అడిగారు. సో ఇక్కడ ఇంజనీర్స్ చూడండి 18% ఇచ్చారు. బట్ ఆ 18%లో 60% మనకి ఫీమేల్ ఉన్నారని అటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటికి క్వశ్చన్స్ ఇవి. డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ అండ్ అదర్ ప్రొఫెషన్స్ ఆఫ్ ద టౌన్. సో అలాగే ఫీమేల్ ఆర్కిటెక్ట్స్, ఫీమేల్ టీచర్స్, ఫీమేల్ డిజైనర్స్ ఆర్ వాట్ % ఆఫ్ అదర్ డాక్టర్స్, అదర్ ఇంజనీర్స్ అండ్ అదర్ లాయర్స్. సో రేషియో ఫైండ్ అవుట్ చేయాలి మనము. అలాగే ఫీమేల్ డాక్టర్స్ ఆర్ వాట్ % ఆఫ్ ఫీమేల్ టీచర్స్. ఫీమేల్ డాక్టర్స్కి ఫీమేల్ టీచర్స్కి మధ్య రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రకంగా ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టైపు ఇది వెన్ డయాగ్రామ్స్ గీసేది. వెన్ డయాగ్రామ్స్ ద్వారా మనం దీన్ని సాల్వ్ చేయాలి. చూడండి, 60 students ఆఫ్ ఎ క్లాస్ వేర్ ఆస్క్డ్ టు వాచ్ టీవీ ప్రోగ్రామ్స్ అమాంగ్ ABC. దే హ్యాడ్ వాచ్డ్ ఆన్ ఎ పర్టికులర్ సండే. 30 had watched program A, 38 program B, 25 program C, 18 both A and B, 12 both B and C, 10 both A and C, and 4 watched all the 3 programs. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం రాయమని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వెన్ డయాగ్రామ్ గీసేసుకోవాలి మనము క్వశ్చన్ బట్టి. సో వెన్ డయాగ్రామ్ ఇలా గీద్దాం మనం. సో ఇది ప్రోగ్రామ్ ఏకి, ఇది ప్రోగ్రామ్ బికి, ప్రోగ్రామ్ సికి అనుకుందాం. 3 ప్రోగ్రాంలు చూసిన ఫస్ట్ 3 ప్రోగ్రాంలు చూసిన వాళ్ళు 4. సో ఆ 4 ఇక్కడ వేసాను నేను. సో 3 ప్రోగ్రాంలు వచ్చిన వాళ్ళు మనకి 4 ఉన్నారు. ఆ 4 నేను ఇక్కడ వేసాను. నెక్స్ట్ చూడండి, కేవలము ఏబి కలిసి 18 మంది వాచ్ చేశారు. అంటే 2 ప్రోగ్రామ్ని 18 మంది. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కదా, సో ఇక్కడ నేను 14 వేసుకుంటాను అనమాట. అలాగే బీసీ 12 మంది వాచ్ చేస్తారు. ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఇక్కడ నేను 8 వేసుకుంటున్నాను. అలాగే ఏసీ 10 మంది వాచ్ చేస్తారు. ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఇక్కడ నేను 6 వేసుకుంటాను. సో ఆల్రెడీ ఏ ఎంతమంది చూస్తారో చెప్పాడు. ఏ 30 మంది చూశారు. ఇక్కడ మీరు సర్కిల్ చూడండి, 14, 4, 18, 18, 6, 24. 30కి 24 అంటే డిఫరెన్స్ ఎంత? 6. సో కాబట్టి ఏ ఒక్క ప్రోగ్రామే చూసేవాళ్ళు 6 మంది. నెక్స్ట్ బి చూసుకుంటే 38 మంది చూశారు. ఇక్కడ 14, 8, 22, 4, 26 అంటే ఇక్కడ 12 వస్తుంది. బి సరిపోయింది. ఇక్కడ 6, 10, 4, 4, 10, 18 అంటే 25 కాబట్టి 7 వస్తుంది. సో ఈ రకంగా ఫస్ట్ మనము వెన్ డయాగ్రామ్ గీసుకోవాలి. వెన్ డయాగ్రామ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు క్వశ్చన్ చూడండి. హౌ మెనీ వాచ్డ్ ఓన్లీ 1 ప్రోగ్రామ్. ఒకే ఒక ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు, అంటే ఏ కానీ బి కానీ సి కానీ ఏదైనా ఒకే ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు. ఏ ఒక ప్రోగ్రామే 6 మంది చూశారు, ఒక ప్రోగ్రామే 12 మంది చూశారు, ఒక ప్రోగ్రామే 7 మంది చూశారు. సో కాబట్టి ఒకే ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు 6 + 12 + 7 19 + 6 25. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సరిగ్గా 2 కార్యక్రమాలు మాత్రమే ఎంతమంది వీక్షిస్తారు? 2 ప్రోగ్రాములు. ఇక్కడ చూడండి, 4 అనుకోండి 3 చూస్తారు. 2 అంటే 14, 6, 8. సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ అంతా 14 + 6 + 8. 6, 8, 14, 14, 14, 28. సో కాబట్టి 28 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వెన్ డయాగ్రామ్స్ గీసుకుంటే ఈజీగా వాటిని మనము సాల్వ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఇంకోటి చూడండి. ఇన్ ఏ హాస్టల్ విత్ 500 students, 238 read newspaper A, 217 read newspaper B, 206 read newspaper C, 90 read both A and B, 70 read both B and C, 83 read both C and A, and 27 read all the papers. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనకు కావాల్సిన ప్రశ్నల సమాధానాలు అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, నేను గీస్తాను. సో ఇది న్యూస్ పేపర్ ఏకిది, న్యూస్ పేపర్ బికి, న్యూస్ పేపర్ సికి. సో మొత్తంగా ఇక్కడ మనకి 27 మంది చదువుకుంటున్నారని రాసాము.
సో ఏ అండ్ బి 90 కాబట్టి 90లోంచి 27 మనం కనుక తీసేస్తే 63 వస్తుంది. అలాగే బి అండ్ సి 70 కాబట్టి 43 వస్తుంది. నెక్స్ట్ సి అండ్ ఏ 83 కాబట్టి ఇక్కడ 56 వస్తుంది. సో దీన్ని బట్టి మిగిలిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయొచ్చు. 238 అన్నారు కాబట్టి ఆల్రెడీ 63, 27, 90 ప్లస్ 56 146 కాబట్టి మిగిలిన అమౌంట్ ఎంత అవుతుంది? 92 వస్తుంది. ఇక్కడ మిగిలిన స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఇక్కడేమో 84 వస్తుంది, ఇక్కడేమో 80 వస్తుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి లాజికల్ వెన్ డయాగ్రామ్. ఇక్కడ మనం ప్రశ్నలు సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమన్నా అడుగుతుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద హాస్టల్ హూ డు నాట్ రీడ్ ఎనీ ఆఫ్ ద న్యూస్ పేపర్స్. వీళ్ళు మొత్తం అంతా కలిపి 500 మంది అంట న్యూస్ పేపర్ చదవాలి. అసలు న్యూస్ పేపర్ అయితే చదవని వాళ్ళని అడుగుతున్నాడు. న్యూస్ పేపరే చదవని వాళ్ళు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు ఈ సమ్ అంతా యాడ్ చేస్తే మనకి 500 వస్తుందా లేదా చెక్ చేయాలి. అంటే 92 ప్లస్ 84 ప్లస్ 80 ప్లస్ 43 ప్లస్ 63 ప్లస్ 56 ప్లస్ 27 ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. సో 7, 6, 13, 16, 19, 21 plus 4, 25. సో 4, 9, 15, 19, 27, 35, 44. సో 445 మంది మాత్రమే న్యూస్ పేపర్ చదువుతున్నారు అవుట్ ఆఫ్ 500. సో మనకి టోటల్ స్టూడెంట్స్ 500. అమాంగ్ దిస్ 500 రీడింగ్ న్యూస్ పేపర్స్ 445. సో నాట్ రీడింగ్ న్యూస్ పేపర్స్ ఈజ్ ఈక్వల్ టు 55. సో 55 మంది అసలు ఏ న్యూస్ పేపర్ కూడా చదవడం లేదు. అది ఆన్సర్ అవుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద హాస్టల్ హూ రీడ్ ఓన్లీ 1 పేపర్ అమాంగ్ ఏబీసీ. ఏబీసీలో ఒక పేపర్ మాత్రమే చదివేవాళ్ళు అంటే 92. చూడండి, ఇది ఒకే ఒక పేపర్ చదివేవాళ్ళు. ఇది ఏ పేపర్ చదివేవాళ్ళు, బి పేపర్ చదివేవాళ్ళు. 92, 84, 80 ఈ 3 యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. అంటే ఏ పేపర్ చదివేవాళ్ళు 92, బి పేపర్ చదివేవాళ్ళు 84, సి పేపర్ చదివేవాళ్ళు 80. ఈ 3 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? టోటల్గా 256 వస్తుంది. సో 256 మంది స్టూడెంట్స్ మూడిట్లో ఏదో ఒక పేపరే చదువుతున్నారనమాట. ఇక్కడ 2 పేపర్లు అంటే మొత్తంగా 2 పేపర్లు మాత్రమే చదివేవాళ్ళంటే చూడండి ఇదండి. ఇక ఏబీ చదివేవాళ్ళు 63 మంది, ఏసీ చదివేవాళ్ళు 56 మంది, బీసీ చదివేవాళ్ళు 43 మంది. సో ఈ 3 యాడ్ చేయాలి. 63, 56, 43. సో 63, 56, 43 ఎంత అవుతుంది? 6 + 3 9, 9 + 3 12, 1, 5, 10 + 6 162 మంది మనకు 2 పేపర్లు అంటే 2 పేపర్లు చదివేటువంటి స్టూడెంట్స్ ఎంత అంటే 162 మెంబర్స్ అనమాట. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ న్యూస్ పేపర్ ఏ ఓన్లీ. సో ఇది కూడా డయాగ్రామ్ చూసి చెప్పచ్చు. ఏ మాత్రమే చదివేటువంటి వాళ్ళు ఎంతమంది? 92 మంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? సో 92 అవుతుంది. 92 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ న్యూస్ పేపర్స్ ఏ అండ్ సి బట్ నాట్ పేపర్ బి. ఇది కూడా మనం డయాగ్రామ్ చూసి చెప్పచ్చు. ఇక్కడ చూడండి, మామూలుగా అయితే ఏసీ చదివేవాళ్ళు 83 మంది ఉన్నారు. కానీ 83 మందిలో 27 మంది బి కూడా చదువుతారు. సో ఏసీ 2 పేపర్లు చదివేవాళ్ళు ఎంతమంది? 56 మెంబర్స్. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే 56 స్టూడెంట్స్ అవుతుంది. సో ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ మనము చూడగానే పెట్టేయచ్చు అనమాట. వెన్ డయాగ్రామ్స్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. సో ప్రీవియస్ పేపర్స్ కనుక మనం గమనిస్తే ఓన్లీ టేబుల్స్, పై చార్ట్స్ అలాగే వెన్ డయాగ్రామ్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. మీకు బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్ ఇచ్చినా కూడా మనకి టేబులర్ ఫామ్ ఎలాగైతే ఉంటుందో ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి, మోడల్స్ అలాగే ఉంటాయి. అంటే ప్రీవియస్ ఇయర్స్తో కానీ లేదా ఇచ్చిన ప్రీవియస్ వాటితో కానీ పోల్చడం లేదా టోటల్లో ఇంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం, ఈ రకంగానే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఈ 10 నుంచి 15 మార్కులు మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. వీటిని చిన్న ఐడియాతో, స్మాల్ ఐడియాతో మనం ఈజీగా మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.